అందరికీ నమస్కారం. రేపు అనగా మార్చ్ 29, 2025 మనకి సూర్యగ్రహణం ఉందా లేదా అనేటువంటి విషయము చాలామంది తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుందా, మనము అసలు నియమాలు పాటించాలా వద్దా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ సమయంలో ప్రారంభమయ్యి ఏ సమయంలో ఈ గ్రహణం అయిపోతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు అనగా మార్చి 29 సూర్యగ్రహణం ఉన్నమాట వాస్తవమే, కానీ మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ యొక్క గ్రహణము కనిపించదు. కేవలం ఇతర దేశాలలో మాత్రమే ఈ యొక్క గ్రహణము కనిపిస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం అమావాస్యతో కలిపి వస్తుంది, ఇది 200 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, 500 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలము సాధారణంగా ఎప్పుడూ వచ్చేటువంటి గ్రహణం లాంటిది మాత్రమే. మన భారతదేశంలో ఈ గ్రహణము కనిపించినప్పుడు మనము అసలు ఈ నియమాలు పాటించాలా వద్దా అనేటువంటి సందేహము అందరికీ ఉంది. అయితే మన భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణం కనిపించినప్పుడు మనము ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. మనము ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం 2:20 ప్రారంభమయ్యి 4:17 వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి? గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాకుండా ఉంటే మంచిది. మామూలుగా ఇది కూడా అవసరం లేదు, అయినప్పటికీ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క గ్రహణం పట్టు సమయం నుంచి విడుపు సమయం వరకు వాళ్ళు బయటకు తిరగకుండా ఉంటే మంచిది, బయటకు రాకుండా ఉంటే మంచిది. వీళ్ళు భోజనాలు ఇటువంటివన్నీ కూడా మధ్యాహ్నం 12 గంటలలోపు సాధ్యమైనంత వరకు తక్కువ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆహారం తీసుకుని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటే సాయంత్రం 5 గంటల పైన వాళ్ళు బయటికి రావచ్చు. ఈ గ్రహణ సమయంలో ఏదైనా మంత్ర జపం చేసుకోవడానికి విశేషమైనటువంటి సమయంగా చెప్పచ్చు. మిగతా సమయాల్లో వాళ్ళు ఏదైనా ఉపదేశం తీసుకున్నటువంటి నారాయణ మంత్రము లేదా హరే రామ హరే కృష్ణ మంత్రము, ఇటువంటి మంత్రాలన్నీ కూడా సాధారణంగా మనం చేసుకున్నప్పుడు వచ్చేటువంటి ఫలితం కంటే కూడా ఈ గ్రహణ సమయాల్లో చేస్తే వాటి యొక్క ఫలితము రెట్టింపుగా ఉంటుంది అనేటువంటిది మహర్షుల ద్వారా మనకి తెలియజెప్పడం జరిగింది. కాబట్టి మిగతా వారందరూ కూడా ఏదైనా భగవన్నామాన్ని ఆ సమయంలో మంత్ర జపం చేస్తూ ఉండడం మంచిది. మొత్తం మీద ఈ గ్రహణము అమావాస్యతో వస్తున్నందుకు ఎటువంటి ఇబ్బంది లేదు. మనము ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. ఈ యొక్క గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు, కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కేవలము గర్భిణీ స్త్రీలు మాత్రము సాధ్యమైనంత వరకు 12 గంటల లోపు ఈ యొక్క భోజనాలన్నీ కూడా పూర్తి చేసుకుని సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాకుండా ఉంటే మంచిది. ఇది కూడా ఎందుకోసమంటే ఈ గ్రహణ సమయాల్లో వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల కారణంగా లోపల ఉండేటువంటి బిడ్డకి ఏదైనా హాని కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వారిని కూడా బయటికి రావాలని చెప్తారు. కాబట్టి ఆ సమయంలో మాత్రము వాళ్ళు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇటువంటి మరిన్ని ధర్మ సందేహాలు తెలుసుకోవడం కోసం మా హిందూ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.